హలో బ్యూటిఫుల్ సోల్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ మంత్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఒక హెల్త్ ఇష్యూ అండ్ ఒక హెల్త్ ప్రాబ్లమ్ అండ్ హాస్పిటల్‌లో పడినప్పుడే తెలుస్తుంది. ఇట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేసి. ఎందుకు అంటే హాస్పిటల్‌లో పడినప్పుడే మనకు ఏమి గుర్తుండవు. మన టెన్షన్స్, మన లోన్స్ లేకపోతే మన కెరీర్ ఏమి గుర్తుండవు. ఓన్లీ హాస్పిటల్ నుంచి ఎలా బయటపడాలి, ఆ హెల్త్ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలి అనేది మాత్రమే ఉంటది. మా ఫాదర్‌కి హి డోంట్ డ్రింక్ అండ్ హి డోంట్ స్మోక్ ఆల్సో. బట్ లివర్ క్రానిక్ డిసీజ్ సిరోసిస్ వచ్చింది. ఫైనల్ స్టేజ్ అనమాట. అంటే మాకు తెలియడమే ఫైనల్ స్టేజ్‌లో తెలిసింది. లేకపోతే సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్‌లో ఉంటే అది రివర్స్ చేయొచ్చు అన్నారు. కానీ ఫోర్త్ స్టేజ్ అనమాట. ఏం చేయలేని పరిస్థితి. మెడికేషన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి అన్నారు. చెకప్స్ చేయించుకుంటూ మెడికేషన్ తీసుకునేవాళ్ళు. బట్ ద థింగ్ ఈజ్ ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ ఏమి తీసుకోకూడదు. మా డ్యాడీ కొంచెం ఫుడీ అనమాట. ఇలాంటివి అంటే చాలా కష్టంగా ఉండేది ఆయనకి. అండ్ మోరోవర్ ఏంటి అంటే ఈ మంత్‌లో బ్లడ్ వామిటింగ్ అయింది. ప్లస్ ఐసీయూలో ఉన్నారు కొన్ని రోజులు. ఇంకా చెప్పలేమనమాట మా ఫ్యామిలీ సిట్యుయేషన్. నేనేమో ఇక్కడున్నాను. మా సిస్టర్ ఒకటే ఉంది అక్కడ. అండ్ చిన్న బాబు. అండ్ మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ చూసుకున్నారు. మేమిక్కడ ఉన్నప్పుడు. అండ్ బ్లడ్ ఎక్కించాల్సినప్పుడు గూడా దే సపోర్ట్ అండ్ బ్లడ్ ఎక్కించారు. వాళ్ళది బ్లడ్ ఇచ్చారు. ఐయామ్ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్. నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. ఐయామ్ సో హ్యాపీ మేము ఇక్కడ ఉన్నా గూడా ఒకళ్ళు మా డ్యాడీని టేక్ కేర్ చేయడానికి ఉన్నారు అనేసి. నాకు చాలా అంటే చాలా బాధ అనిపిచ్చింది. నేను అబ్రాడ్‌లో ఉండడం వల్ల మా డ్యాడీని చూడలేకపోయాను. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటివి. అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు పేరెంట్స్‌ని టేక్ కేర్ చేయడం గానీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దగ్గర లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటది. నేను గూడా అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశాను ఈ మంత్‌లో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఫినాన్షియల్లీ స్టెబుల్ లేకపోతే మీ ఫ్యామిలీ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమీ చేయలేమండి. అది ఇంకా వరస్ట్ థింగ్ అని చెప్పాలి. ఎంత ఎంత బ్యాడ్ ఫేజ్ అంటే అది. మనము అన్నిటికి సేవ్ చేస్తాము. గోల్డ్‌కి, లేకపోతే ఎడ్యుకేషన్‌కి, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకి, వీటికి అన్నీ సేవ్ చేస్తాం గానీ, మన హెల్త్ కోసం ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోము. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోము చాలా వరకు. మా ఫాదర్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది అనుకున్నాను నేను ఇప్పటిదాకా. మొన్నటిదాకా మా ఫాదర్‌కి వచ్చే వరకు గూడా ఉంది అని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఈ డిసీజ్ ఇదొచ్చిన తర్వాతే తెలిసింది లేదు అనేసి హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదు. ఉంది, కడుతున్నారు అనుకున్నాను. సో, లేదు ఇప్పుడేం చెయ్యలేము. ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తారో లేదో తెలీదు. సో, తీసుకోలేదు. మా మదర్‌కి ఈ మంతే తీసుకున్నాము ఇన్స్యూరెన్స్. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. నేను దయచేసి చెప్తున్నాను. ప్లీజ్, ప్లీజ్ మీరు మీ పేరెంట్స్‌కి గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ లేకపోతే ఖచ్చితంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడే వెళ్లి తీసుకోండి. ప్రీమియమ్స్ చాలా తక్కువున్నాయి. అండ్ మోరోవర్ జాన్ 1 నెక్స్ట్ మంత్ నుంచి ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి అని చెప్పారు. సో, ఎవరైనా తీసుకోవాలి అంటే మేబీ ఈరోజు కూడా టైం ఉంటే కనుక తీసుకోండి. లేదు అంటే నెక్స్ట్ మంత్ అయినా తీసుకోండి. ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి ఒకసారి మీ పేరెంట్స్‌కి గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా మీ ఇన్‌లాస్ కానీ ఎవరికైనా ఉందా లేదా అని. ఇండియాలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా చాలా హాస్పిటల్ బిల్స్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయాయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కదానికి ఆ అమౌంట్ మీరు బేర్ చేయలేరు. ఒక్కోసారి చిన్న చిన్న అసెట్స్ ఉన్నా గూడా ఆ టైంలో హెల్ప్ చేయవు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే చాలా హెల్ప్ చేస్తది. సో, మీరు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఇండియాలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా తీసుకోండి. ఇదైతే నేను చెప్పాలి అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మా ఫాదర్‌ని నేను చూడలేకపోయాను ఆ టైంలో. అండ్ ఇప్పుడు ఇంటికొచ్చేసారు. పర్లేదు మెడికేషన్ తీసుకుంటున్నారు. కానీ ఏ టైంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలో తెలీదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాము. 30-40 లాక్స్ అమౌంట్ అనేది అవుతది అన్నారు. సో, మేము అంత అమౌంట్ బేర్ చేయగలమా అంటే చేయలేము యాక్చువల్లీ. అంటే మా ఫాదర్ డెట్‌లోనే ఉన్నారు. మేము డెట్‌లోనే ఉన్నాము. సేవింగ్స్ నిల్. రూ. 1 కూడా సేవింగ్స్ లేదు.
సో, నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ అనేది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ముఖ్యము. మీ పేరెంట్స్‌ని చూసుకోవడానికి కానీ, మీ హెల్త్ చూసుకోవడానికి కానీ, ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ హిట్ అయినప్పుడు అది ఎంత బాధొస్తదంటే అంత అంత బాధపెడతది. అండ్ మోర్ ఓవర్ గర్ల్స్‌ని నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మీరు మ్యారీడ్ అయినా, మ్యారీడ్ కాకపోయినా ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీ మీద కూడా ఉంటుంది. మీ బ్రదర్ అండ్ లైక్ ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ ఎవరైనా బ్రదర్ ఉంటే వాళ్ళ మీద తోసేయకండి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతో కష్టపడి కన్నారు. ఐ మీన్ ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఇవన్నీ చేశారు కాబట్టి మీరు కూడా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉండి వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్‌గా ఉండండి. ఎమోషనల్లీ అండ్ ఫినాన్షియల్లీ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ పేరెంట్స్ నాకు అబ్బాయి పుట్టుంటే బావుండేది అని అనుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంత వరకు వీలైతే అంతవరకు సపోర్ట్ చేయండి. ఈవెన్ మ్యారీడ్ అయినా కూడా మీరు ఎంతో కొంత ఇన్‌కమ్ సంపాదించినా గూడా, మీరు ఒకవేళ హౌస్ వైఫ్‌గా ఉన్నా గూడా మీ సేవింగ్స్‌లో ఎంతో కొంత అయితే హెల్ప్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ మీ ఫ్యామిలీకి ఇవ్వండి. ఆహ్, అండ్ మోర్ ఓవర్ బయట నాయిస్ చాలా ఉంది. అండ్ అమౌంట్ ఎవరికైనా ఇచ్చి ఇబ్బంది పడి ఇవన్నీ చేయకండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు హెల్ప్ చేయకపోతే మీకొచ్చే బాధ చెప్పలేము. సో, నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీరు మీ ఫ్యామిలీకి అండగా నిలబడాలి, ఇవన్నీ అవ్వాలి అంటే మీరు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండి మీరు సర్వైవ్ అవ్వాలి. మేము కూడా అలానే సర్వైవ్ అయ్యాము. ఈ మంత్ ఇది లాస్ట్ డే 31st ఆఫ్ డిసెంబర్. ఈ మంత్‌లో చాలా ఏడ్చుంటాను నేను. మా ఫాదర్ పక్కన లేను అండ్ ఫినాన్షియల్లీ సపోర్ట్ చేయలేకపోతున్నాను అని చాలా చాలా బాధేసింది నాకు. మా పేరెంట్స్‌కి అబ్బాయిలు లేరు. నేను అండ్ మై సిస్టర్. సో, వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అండ్ అమ్మాయిల పేరెంట్స్ దే డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇన్ రిటర్న్. అమ్మాయిలు పుట్టిన తర్వాత వాళ్ళకు చదివిస్తారు, అన్నీ చేస్తారు, గోల్డ్ కొనిస్తారు, పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. 20 ఇయర్స్ పెంచిన తర్వాత గూడా దే డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇన్ రిటర్న్ అనమాట. అమ్మాయిలకి మ్యారేజ్ చేసి పంపించినాక ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా పెళ్ళైన తర్వాత కూడా పెడుతూనే ఉంటారు. వీళ్ళే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీకి. అలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు గూడా ఉన్నావు అంటే, ఒక కూతురుగా ఉన్నావు అంటే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఆ రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత మీకు వీలైనంత ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నాను. ఆహ్, అబ్బాయిలు లేకుండా ఓన్లీ అమ్మాయిలే ఉన్న పేరెంట్స్ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయకూడదు. ఆహ్, అమ్మాయిలు గూడా మమ్మల్ని టేక్ కేర్ చేయగలరు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. అబ్బాయిల్లాగా మమ్మల్ని చూసుకుంటారు అనే సపోర్ట్‌ని వాళ్ళకి ఇవ్వండి. అదే నేను కోరుకుంటున్నాను. వుమెన్ బీ స్ట్రాంగ్, బీ సేఫ్ అండ్ మీ ఫ్యామిలీకి మీరు ఒక బ్యాక్ బోన్ అండ్ స్ట్రెంగ్త్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ. బాయ్.